అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు ఇది కథ కాదు. ఫ్రెండ్స్, చాలా చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్ మళ్ళీ మనకి మోటివేషన్ బ్యాక్ ఇచ్చేశాడు. సో ఈ రోజు నుంచి మీకు ఇందులో కూడా స్టోరీస్ వస్తాయి. ఎవరికైనా నోటిఫికేషన్స్ రాకపోతే ఇప్పుడే నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే నేను మన మిగిలిన 2 ఛానల్స్లో కూడా ఈ ఛానల్ స్టోరీ వీడియో లింక్ అనేది ఇస్తాను. 2 మంత్స్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి రీచ్ అనేది అంత త్వరగా ఇవ్వదు కాబట్టి మీరే ఒకసారి గుర్తుంచుకొని, నేను ఈవినింగ్ టైంలో పోస్ట్ చేస్తాను. డైలీ ఒక వీడియోనే పోస్ట్ చేస్తాను. అదేంటక్క ఇదివరకు 2 వీడియోస్ చేసేవారు కదా అని అడగొచ్చు. కానీ నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ సరిగా బాగుండటం లేదు. అందులోనూ కనిపించి చెప్పడం వల్ల వీడియో అంతా కూడా ఇలా కూర్చొని చెప్తూ ఉంటే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అందుకని ఇక నుంచి ఛానల్కి ఒక వీడియో మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాను. అండ్ కథ సుధాబాయి రమాలో మాత్రం డైలీ 2 వీడియోస్ వస్తాయి. మిగిలిన ఛానల్స్లో 1 వీడియోనే వస్తుంది. దయచేసి ఆదరించగలరు. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? భరించిన బంధం 46వ భాగం. రచయిత నీలిమ గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ కాస్త లేట్ అవుతుంది, బయటికి వెళ్తున్నామని చెప్పి ప్రణవిని తీసుకొని స్టార్ట్ అయిన అర్జున్ నేరుగా సిటీ కొండ మీద ఉన్న కైలాసగిరికి తీసుకెళ్తాడు. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారని అడుగుతుంది ప్రణవి. కార్ ఆగిన వెంటనే దిగుతున్న అర్జున్ వైపే చూస్తూ, కైలాసగిరి అంటే లవ్ బర్డ్స్ కి ప్రతీక. ఇప్పుడు మనం ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాం, అందుకే తీసుకొచ్చాను, నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అరే మహాన్ బావా, నీతో ఉంటే నేను ఇంట్లో అయినా ఎంజాయ్ చేస్తాను, కాకపోతే ఈవినింగ్ టైం వస్తారేమో కదా, మిట్ట మధ్యాహ్నం తీసుకొని వచ్చారు. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్లో అంతమంది బంధువులు ఉండగా ఇప్పుడే ఎందుకు తీసుకుని వచ్చారు? ఇంకొద్ది రోజులు పోతే మనం ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు కదా, అప్పుడు వచ్చేవాళ్ళం కదా, మనకంటూ ఎక్కువ స్పేస్ దొరికేదని అడుగుతుంది ప్రణవి చిరుకోపంగా. అమ్మ తల్లి, పెళ్లి జరిగిన మరుసటి రోజే ఎవరైనా ఇలాంటి స్పోర్ట్స్కి విహరించడానికి రారు. అలాగే నేను కూడా ఇక్కడ కొంచెం పని ఉంది కాబట్టే వచ్చాను, అదేంటో తెలుస్తుంది. ముందు నీ క్వశ్చన్స్ ఆపి నాతో పాటురా అని చిరుకోపంగా అంటూ కార్ దిగుతాడు. హాయ్రా, ఎలా ఉన్నారు? మొన్న పెళ్లికి రమ్మంటే రాలేదు, కానీ ఇక్కడికి మాత్రం అందరూ బాగానే వచ్చారు అని అంటాడు అర్జున్. అక్కడే గుంపుగా ఉన్న తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ విష్ చేస్తూ, రే నువ్వేమో డాక్టర్వి, చక్కగా ఏ టైంలో పేషెంట్ ఉంటే ఆ టైంలో వెళ్తావు, లేదంటే ఎటు కావాలంటే అటు తిరుగుతావు. కానీ మాకు అలా కాదు కదా, మా బాస్ లీవ్ ఇస్తేనే మేము కదలడానికి అవుతుంది. నీ పెళ్లికి లీవ్ తీసుకొని ఈ రోజు గెట్ టుగెదర్కి లీవ్ తీసుకుంటే పర్మనెంట్గా మమ్మల్ని లీవ్ తీసుకోమని చెప్తాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే లేని కష్టాలని నెత్తి మీద తెచ్చుకొని పెట్టుకోవడమే అని నెత్తి మీద చేయి వేసుకొని నీరసంగా అంటాడు ఆ గ్రూప్లో ఒకడు. ఇది మాత్రం నిజం. కాకపోతే మనకి స్ట్రెస్ వచ్చినప్పుడు ఇంట్లో పర్సన్స్ బలైపోతే, ఈ డాక్టర్స్కి స్ట్రెస్ వస్తే పేషెంట్లు బలైపోతారు, అది తేడా అని అంటుంది ప్రణవి అతని మాటలకి నవ్వుతూ. అరే వా, భలే చెప్పిందే మా చెల్లి. ఇంతకీ ఇప్పటి వరకు నీకు వచ్చిన స్ట్రెస్ వల్ల ఎంతమంది పేషెంట్ని బలి చేసావేంటి అని అమాయకంగా అడుగుతాడు ఇంకొకడు. రే కొత్త పెళ్లి కొడుకుని పట్టుకుని ఎందుకురా ఇంత వెటకారాలు? పాపం న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాల్సింది పోయి ఇలా మాటలు సన్మానాలు చేస్తారా అని ఆ బ్యాచ్లో ఉన్న ఒక అమ్మాయి అడిగేసరికి, వీడందరికీ చేసే సన్మానాలతో పోలిస్తే ఇదేమీ పెద్దది కాదులే. అంటే అర్జున్ గారు అంత ఎక్కువ సెటర్లు వేసేవారా అందరి మీద అని ఆశ్చర్యంగా అడుగుతుంది ప్రణవి. తనకి ఎప్పుడు సీరియస్ మూడ్లో ఉన్న అర్జునే తెలుసు కాబట్టి. ఆ చెల్లి, వీడి గురించి చెప్పాలంటే చాలా పెద్ద పురాణమే ఉంది. సాయంత్రంలో పన్ని తీరిగ్గా తెలుసుకుందాం, పదండి లోపలికని అంటూ అందరూ ముందుకు కదులుతారు. అర్థమైందా ఇప్పటికైనా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాను అని వెనకే నడుస్తున్న అర్జున్ అడుగుతాడు చిన్నగా ప్రణవి చెవి దగ్గర. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా, మీ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ప్లాన్ చేశారని. ఈ ప్లానింగ్ మీదేనా అని అడుగుతుంది ప్రణవి. నాది కాదు, ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేస్తారు, కాకపోతే ఈ 2 ఇయర్స్ నుంచి కొంచెం అందరూ బిజీగా ఉండడం వల్ల కుదరలేదు, సో ఈ ఇయర్ ప్లాన్ చేశారు. ఈ ప్లానింగ్ అయితే మన పెళ్లి ఫిక్స్ అయిన ముందు నుంచి మీటింగ్ జరుగుతుంది, సో ఈ డేట్ ముందే ఫిక్స్ అయిందని అంటూనే అందరూ దగ్గరికి రాగా సరదాగా ఫ్రెండ్స్ అందరూ మాటల్లో పడతారు. అవును, సాక్షి రాలేదేంటి అని ఒక అమ్మాయి అడిగేసరికి తను వాళ్ళ హస్బెండ్తో హనీమూన్ ట్రిప్లో ఉంది, సో రావడం కుదరదని చెప్పిందని అంటారు. ఆ మాటకి ప్రణవి అర్జున్ వైపు చూస్తుంది, అతని రియాక్షన్ ఎలా ఉంటుందో అని. ఎలాంటి గిల్టీనెస్ కానీ సాడ్నెస్ కానీ లేకుండా స్వచ్ఛంగా నవ్వుతూ అసలు ఆ మాటలు తను విన్నాడా లేదా అన్నట్లుగా క్యాజువల్గా ఉండేసరికి ఊపిరి పీల్చుకుంటుంది. ఇంతకు ముందు సాక్షి అంటే ఇష్టం ఉండటం వల్ల తన గురించి ఆలోచించేవాడు అర్జున్.
కానీ ఇప్పుడు తన మనసులో, తనువులో, జీవితంలో ప్రణవి నిండిపోయిన తర్వాత ఇంకా సాక్షి గురించి చెప్పినా సరే ఒక ఫ్రెండ్‌గానే అనిపించింది తప్ప అంతకన్నా స్పెషల్‌గా ఏమీ అనిపించలేదు. సో, టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. ఆ న్యూస్ వినగానే తనకు కూడా హ్యాపీగా అనిపించింది. తన లైఫ్ కూడా సెట్ అయిపోయింది అని. అలా అందరి ఫ్యామిలీల గురించి మాట్లాడుకుంటూ, వాళ్ళ కాలేజ్ కబుర్లు చెప్పుకుంటూ, ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని నవ్వుకుంటారు. నైట్ అంతా బాల్కనీలో మూన్‌లైట్ రొమాన్స్ ఎంజాయ్ చేసి, ఉదయం మాత్రం మరీ లేటుగా లేవకుండా అక్కడికొచ్చినందుకు చుట్టూ ఉన్న అందాలను తిలకించాలని అనుకుని, మార్నింగ్ టిఫిన్ చేసేసి, టూర్ గైడ్‌ని కన్సల్ట్ చేసి అన్నీ చూడటానికి వెళ్ళిపోతారు కరణ్, సాక్షి. ఈవినింగ్ వరకు కూడా సిమ్లాలో ఉన్న అందాలన్నీ తిలకించి, సాక్షిని తీసుకొని ఇంకొక స్పెషల్ నైట్ కోసం స్టార్ట్ అవుతాడు. అదేంటి మనం రూమ్‌కి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది. సాక్షి డైవర్షన్ కరెక్ట్ కాకపోవడంతో, కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా బుజ్జి అని అంటూ డ్రైవర్‌కి లొకేషన్ షేర్ చేసి, సాక్షిని మాటల్లో పెట్టి తన చుట్టూ ఏం చూడకుండా డైవర్ట్ చేస్తాడు. కాసేపటి ప్రయాణం తర్వాత కారు ఆగడంతో చుట్టూ చూసిన తనకి మొత్తం చిమ్మ చీకటిగా ఉండి, అసలు లైట్స్ కూడా కనిపించలేనంతగా, ఎలా నడవాలో కూడా తెలియలేనంత చీకటిగా ఉండటంతో, ఇక్కడికెందుకు తీసుకొనొచ్చారని అనుకుంటూ కరణ్ చేతిని పట్టుకుంటుంది గట్టిగా. నేనున్నాను కదా భయపడకు అని అంటూ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఫోన్‌లో టార్చ్ ఆన్ చేసి కాస్త దూరం నడిచి వెళ్ళేసరికి మొత్తం ఆపిల్స్ తోట, ఆ తోట మధ్యలో చిన్న బెడ్, ఆ బెడ్ మీద పువ్వులతో డెకరేషన్, ఆ పక్కన చిన్న ల్యాంప్ ఒకటి ఉంది. దాని పక్కనే ఫ్రూట్స్, వాటర్ బాటిల్, అంతకు మించి ఇంకేమీ లేవు అక్కడ. నువ్వు చెప్పావు కదా పంచభూతాల సాక్షిగా అని, అందులో ఒకటి నింగి, నేల. అందుకే నింగి, నేల 2 కలిసేలా, ఆ నింగికి మనం కనిపించేలా, ఈ నేల మీద మనం కలిసేలా ఇలా ప్లాన్ చేశాను. అండ్ ఆరుబయట తోటలో ఇదొక కొత్త థ్రిల్ కదా! ఎలా ఉంటుందో ఎక్స్‌పీరియన్స్ చేసి చూడాలని చాలా ఆతృతగా ఉంది. అందుకే అరేంజ్‌మెంట్ చేశాను. ఎలా ఉంది? అని అడుగుతాడు వెనక నుంచి హత్తుకొని మెడ మీద చిరుముద్దులు అద్దుతూ. బావుంది కానీ మరీ ఇంత ఆరుబయటనా అని అంటుంది సందేహంగా చూస్తూ. చూశావా ఎవరూ లేరు. ఇంకా ఎవరో వస్తారని నువ్వనుకోకు. ఇదంతా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే అలాట్ చేస్తారు. ఎందుకంటే మనలా ఆలోచించి కోరుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి అరేంజ్‌మెంట్స్ చేస్తారన్నమాట. సో, ఎవరో వస్తారనే ప్రాబ్లమ్ నీకు అవసరం లేదు. మనకి తప్ప ఇంకా మిగతా వాళ్ళకి ఇక్కడికి ఎలా ఉండదు అని అంటాడు కరణ్. మనుషులకి అలో ఉండదు ఓకే. మరి ఎవరైనా సీసీ కెమెరాలు పెడితే ఈ చెట్లున్నాయి కదా! చెట్ల మీద ఎవరైనా దాక్కుంటే అని తన అనుమానాలన్నీ అడుగుతుంది. నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు తల్లి? ట్రెండ్ అస్సలు ఫాలో అవ్వడం లేదు. కొంచెం మరీ పాత పద్ధతిలో కాకుండా న్యూ వెర్షన్ అమ్మాయిలా ఆలోచించు. నీలాంటిది ఓణీ వేసుకుంటే నడుము కనిపిస్తుంది అని ఓణీ కట్టుకోవడానికి కూడా ఆలోచించిందట. అలా ఉంది నీ యవ్వారం. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంటే చీకట్లో మనం చేసుకున్నది ఏం కనిపిస్తుంది? ఇంకా సీసీ కెమెరాలంటావా? అలా సీసీ కెమెరాలు పెట్టి ఏం చేస్తారు? బెదిరిస్తారు. అలాంటి బ్లాక్‌మెయిలింగ్ కాల్స్ ఏవైనా ఉంటే రూమర్ స్ప్రెడ్ అయ్యి బుకింగ్స్ ఎలా చేసుకుంటారు? వాళ్ళ బిజినెస్ డ్యామేజ్ అయిపోతుంది కదా! ఇలాంటి తింగరి ఆలోచనలు నీకే వస్తాయి ఎందుకో? ఏంటయ్యా బ్రహ్మయ్య! ఈ బొమ్మను చేసేటప్పుడు కొంచెం తెలివి ప్రసాదించడం మర్చిపోయావా ఏంటి? అని ఆకాశం వైపే చూస్తూ నాటకీయంగా అంటాడు. మిమ్మల్ని నా మీద సెటర్స్ వేసుకోవడం బాగా అలవాటయింది. ఉండండి మీ పని చెప్తాను అని చుట్టూ చూసి అక్కడ ఉన్న కర్రపుల్లని పట్టుకొని కరణ్ వెంట పడుతుంది. హే జస్ట్ జోక్ యార్. ఈ మాత్రం దానికే నన్ను కొట్టేస్తావా? అయినా నేను చెప్పింది నిజం కదా! నిజాలు చెప్పినా ఎవరైనా కొడతారా? అంతేలే. న్యాయానికి రోజులు లేవని అంటూ తనని ఇంకా ఇంకా ఉడికిస్తూ ముందుకు పరుగులు పెడతాడు. ఇద్దరి చేతుల్లో కూడా ఫోన్లు ఆన్‌లోనే పట్టుకొని. 5 నిమిషాల పాటు తన వెంబడి పడి ఎట్టకేలకు పట్టుకొని ఆ కర్రతో 2 దెబ్బలు చిన్నగా వేసి, "నీకు పనిష్మెంట్ ఇలా కాదు, ఇంకొకలా ఇస్తాను చూడండని" మూతి తిప్పుతూ అంటూ బెడ్ మీద ముడుచుకొని కూర్చుంటుంది. అబ్బో! మేడం గారికి కోపం వచ్చినట్టుందే అని నవ్వుకుంటూ, "కోపమా ఇకపైన ఆపవా ఇకనైనా" అని చిన్నగా హమ్ చేస్తూ తన పక్కకు వెళ్లి కూర్చుంటాడు. ఇంకెక్కడి కోపం? ఎప్పుడో అటక ఎక్కేసింది. కాకపోతే తన పతి తన కోసం అంత ప్రేమగా, క్యూట్‌గా కోపం తీర్చడానికి పాట పాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన చిన్న మనసుకి. ఎక్కడైనా సరే నిజంగా ప్రేమించే భార్య కార్లలో, డబ్బు కట్లలో, కోట్లు విలువ చేసే నగలలో సంతోషం కోరుకోదు. తన అలక తీర్చడానికి భర్త చేసిన చిన్న తాపత్రయం, తన సంతోషం కోసం ఏదైనా ఒక చిన్న చిరుముద్దు లాంటి బహుమానం తను ప్రేమగా వండి పెట్టినప్పుడు "నువ్వు తిన్నావా? చాలా బాగుంది" అని అంటూ తనకి ప్రేమగా ఒక ముద్ద తినిపించడం ఇలాంటివే కోరుకుంటుంది. అలాగే కరణ్ కూడా తన కోసం ఆ పాట పాడుతుంటే తన కోపం అంతా గోదారి గట్టు ఎక్కించేసింది. ఇద్దరూ కూడా ఒకరి కలల్లోకి మరొకరు ఆరాధనగా చూసుకుంటూ వారి మధ్య ఉన్న ప్రేమని ఒకరితో మరొకరు పంచుకుంటూ ఇద్దరూ కూడా
మరో రాత్రిని అందంగా మలుచుకుంటారు. అర్జున్ వాళ్ళ ఇంట్లో సెకండ్ నైట్ కి అరేంజ్మెంట్ చేసి ఆ రోజు ఉదయం ఇంట్లో బంధువులందరూ వెళ్లిపోవడంతో కేవలం అత్తగారు మామగారు మాత్రమే మిగిలి ఉంటారు. ప్రణవి వాళ్ళ అమ్మగారు అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఊరు వెళ్తున్నారని వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ వస్తాను అని చెప్పి ఆవిడ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. సాయంత్రం గెట్ టుగెదర్ నుంచి ఇంటికి రాగానే అర్జున్ కి ఫోన్ వస్తుంది. అతని ప్లేస్ లో కార్డియాలజిస్ట్ ఏదో పని పడటం వల్ల అతను కూడా రాలేదని, ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని 1 అవర్లో పని అయిపోతుందని నర్స్ చెప్పేసరికి ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉన్నా డాక్టర్గా అతని కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కాబట్టి మాట్లాడకుండా ప్రణవిని ఇంట్లో వదిలేసి బయలుదేరుతాడు అర్జున్. అత్తగారు రాత్రి 8 అయ్యేసరికి లైట్ పింక్ కలర్ శారీ తన బాడీ ఫిట్టింగ్ కి తగ్గ సెక్సీగా కట్టి తల నిండా మల్లెపూలు పెట్టి చేతుల నిండా అవే పింక్ కలర్ బ్యాంగిల్స్ వేసి నుదుటన స్టిక్కర్ తో పాటు కుంకుమ, పెదాలకి లైట్ గా లిప్ బామ్ అప్లై చేసి కోడల్ని దగ్గరుండి అందంగా ముస్తాబు చేస్తారు రజనీ గారు. నాదిష్టే తగిలేలా ఉంది నా కోడలి పిల్లకి అని అంటూ, ఉండు నేను వెళ్ళి భోజనం తీసుకొనొస్తాను, ఈ రోజు నేనే తినిపిస్తానులే అని నవ్వుతూ అంటారు. వద్దత్తయ్య, ఆయన వచ్చాక ఇద్దరం కలిసి తింటాంలే అని అంటుంది ప్రణవి. వాడు ఏ టైంకి వస్తాడో, హాస్పిటల్కి వెళ్ళాడంటే ఇంట్లో మనుషులు వాడికి గుర్తురారు. అయినా ఇంకా ముందు ముందు మీ ఇద్దరు కలిసి తినే రోజులు చాలానే ఉన్నాయి. ఇప్పుడైతే కొత్త పెళ్లి కూతురు టైంకి తినాలి, అందులోనూ నా కొడుకుని తట్టుకోవాలంటే నీకు ఎనర్జీ కావాలి కదా, మరి లేటుగా తింటానంటే ఎలా అని అల్లరిగా అంటూ భోజనం తీసుకునొచ్చి ప్రేమగా తినిపిస్తారు. అప్పటికే టైం 9 దాటిపోవడంతో ప్రణవిని వాళ్ళ రూమ్ కి పంపించి రజనీ గారు, అర్జున్ వాళ్ళ నాన్నగారు డిన్నర్ చేసేసి వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతారు. 11 గంటలకు బయటికి కారు వచ్చిన శబ్దం రాగానే రూమ్ లో ఉన్న ప్రణవి అలర్ట్ అవుతుంది. కింద లైట్స్ ఆఫ్ చేసి ఉండడంతో వాళ్ళ పేరెంట్స్ పడుకున్నారని తిన్నగా పైకే వచ్చేస్తాడు అర్జున్. రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కళ్ళకు కనిపించిన దృశ్యాన్ని చూసి ప్రణవి ఎక్కడుందా అని తన కళ్ళు వెతకడం మొదలు పెడతాయి. ఎక్కడ ఉంది మేడం గారు, ఇంత మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసి దాక్కొని ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అని మనసులోనే అనుకుంటూ చుట్టూ చూస్తూ రూమ్ అంతా పరిశీలిస్తాడు. కానీ ఎక్కడా ప్రణవి ఉన్నట్లు కనిపించకపోవడంతో బాల్కనీలో ఉందేమో అని ఫ్రెష్ అయి వద్దామని నేరుగా టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు డోర్ వెనుక దాక్కొని మొత్తం చూస్తున్న ప్రణవి నవ్వుకుంటూ తన పని తను చేయడం మొదలు పెడుతుంది. సడన్ గా తన నడుము చుట్టూ చల్లని చేతి స్పర్శ తగలగాని ముందు ఉలిక్కి పడిన నెక్స్ట్ సెకండ్ కి అది ఎవరి స్పర్శో అంచనా వేసి చిన్నగా నవ్వుకుంటుంది. రెప్పలు కిందకి దించేసి, ఏంటి మేడం ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు అని అంటాడు చుట్టూ చూస్తూ. ఏదో మరి, పెళ్లి జరిగిన 2 రోజులకే బిజీ అయిపోయిన నా డాక్టర్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మాత్రమైనా చేయకపోతే ఎలా అని అంటుంది అర్జున్ చేతుల మీద చేతులు వేసి. ఆహా, తమరు మమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలంటే అది ఇలానే చేసుకోవాలని లేదు మేడం, ఇంకోలా కూడా చేయొచ్చు అని అంటాడు కళ్ళెగరేస్తూ. ఏమో మరి, మాకు తెలిసినట్టు మేము చేస్తున్నాం, ఇంతకీ ఎలా ఉంది సర్ప్రైజ్, నచ్చిందా అని అడుగుతుంది. అర్జున్ ముందు వైపుకు తిరిగి అతని భుజాల మీద చేతులు వేసి, నీ అంత అందంగా ఉంది మిస్సెస్ ఇందూ కుమారి దేవి సింహరాయుడు అని తన బుగ్గల మీద చిన్నగా గిల్లుతూ అంటాడు. మీరింకా మర్చిపోలేదా, అయినా ఈ నేమ్ నాకే చెప్తున్నారంటే ఆ రోజు మీకు ఫోన్ చేసింది నేనేనని నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ప్రణవి. కోర్స్, ఏంటి నేను డాక్టర్ని, నైస్ గా మెడలో స్టెథోస్కోప్ వేసుకుని చుట్టూ ఏం గమనించుకొని తిరుగుతాను అనుకుంటున్నావా, చాక్తో నైస్ గా ఫ్రూట్స్ కట్ చేయడం వచ్చు, అలాగే రఫ్ గా మనుషుల్ని కట్ చేయడం కూడా వచ్చు మేడం నాకు, నీలాంటి వాళ్ళ కోతి వేషాలు తెలుసుకోలేనంత అమాయకుని అనుకుంటున్నావా అని అర్జున్ అనగానే, అంటే నేను కోతినా, ఈ కోతిని పెళ్లి చేసుకుని కాపురం చేసిన మిమ్మల్ని ఏమంటారు అని దీర్ఘం తీస్తూ అంటుంది ప్రణవి. నిన్ను నన్నే కోతంటావా అని కాలర్ బోన్ మీద పంటిగాట్లు బహుమతిగా ఇస్తాడు. అబ్బా నొప్పి అని చిరుకోపంగా అంటూ అర్జున్ని దూరంగా తోసేస్తుంది. మరి ఇప్పటి వరకు నాకు లైసెన్స్ రాలేదు కాబట్టి నీ పంచులకి స్మైల్ మాత్రమే సమాధానంగా వచ్చేది, బట్ ఇప్పుడు అలా కాదు, నా దగ్గర ఫుల్ రైట్స్ ఉన్నాయి. సో నువ్వు నా మీద సెటర్స్ వేసావనుకో, వాటికి బదులుగా నీ బాడీ మీద టాటూస్ పడిపోతాయని అంటూ తన కోసం ఎంతో శ్రద్ధగా ప్రేమగా సతీ డెకరేషన్ చేసిన ఫొటోస్ చూడడం మొదలు పెడతాడు. ఈ ఫొటోస్ అన్ని నా దగ్గర లేవు, నీ దగ్గరికి ఎలా వచ్చాయి, ఎక్కడ సంపాదించావు అని అడుగుతాడు. ఒక్కొక్క ఫోటో కడిగి చూసి ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ. ఇంతకీ అక్కడ ఏమున్నాయి అనుకుంటున్నారా, ప్రణవి అర్జున్ని లవ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా తనకి తెలియకుండా అర్జున్ లైఫ్ లో జరిగిన కొన్ని మెమరీస్ ని ప్రణవి ఫొటోస్ రూపంలో బంధించేసింది. కాలేజీలో గ్యాంగ్ లుక్ లో టీ షర్ట్లో మెరిసిపోతున్న ఒక ఫోటో, అర్జున్ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో, ఇంకా ఎవరికొక పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు ఒక ఫోటో, ఇలా రకరకాల ఫొటోస్. ఇందులో డిఫరెంట్ ఏంటంటే ఈ ఫొటోస్ అర్జున్ దగ్గర కూడా లేవు.
మరి ఎలా సంపాదించిందో ప్రణవి గ్యాదర్ చేసి సెకండ్ నైట్ గిఫ్ట్గా అర్జున్కి ప్రజెంటేషన్ ఇవ్వాలని అతను వచ్చేసరికి ఆ ఫొటోస్ అన్ని రూమ్ అంతా అక్కడక్కడ మరీ పెద్దవి చిన్నవి కాకుండా హ్యాంగ్ చేసి అక్కడక్కడ క్యాండిల్ లైట్స్ పెట్టి బెడ్ మీద ఫుల్ డెకరేషన్ లా కాకుండా జస్ట్ లవ్ సింబల్ ఒకటి వేసి అర్జున్కి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అర్జున్ అడిగిన ప్రశ్నకి సీక్రెట్ బాబు చెప్పకూడదు అని అంటుంది మూతి మీద వేలు పెట్టుకొని. చాలా అంటే చాలా థ్యాంక్స్ రా, అసలు ఏం మాట్లాడాలో నా ప్రేమని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. జనరల్గా అబ్బాయిలే అమ్మాయిలకి గిఫ్ట్స్ ఇవ్వాలి, ప్రపోజ్ చేయాలి, సర్ప్రైజ్లు ప్లాన్ చేయాలని మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటుంటే నాకు అలాంటివి ఏం చేత కాదు. నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్తో నాతో ఎంత విసిగిపోతుందో అని నాలో నేనే అనుకునేవాడిని. నిజంగా చెప్తున్నా, నాకు ఇలాంటివన్నీ అస్సలు చేతకావు. అసలు ప్రేమను ఎలా తెలియచేయాలో కూడా నాకు తెలియదు. అలాంటిది నువ్వు అనుకోని వరంలా నా జీవితంలోకి వచ్చి నేనేం చేయకుండానే నువ్వే తిరిగి నన్ను నీ ప్రేమలో, నీ సర్ప్రైజెస్లో ముంచేస్తూ మరింత ప్రేమని రెట్టింపు చేస్తున్నావు. అలాంటి నీకు ఎంత ప్రేమని పంచాలో, ఆ ప్రేమను ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదని ఆరాధనగా అంటూ ప్రణవి నుదుటిన అంతులేని ప్రేమను రంగరించి చిరు కానుక ఇస్తాడు. నాకు మీ ప్రేమ దొరకడమే పెద్ద గిఫ్ట్. అసలు దూరం అయిపోతారు అని బాధపడుతున్న సమయంలో మీకు మీరుగా వచ్చి నన్ను యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకోవడం అనేది నేను అసలు ఊహించని పెద్ద సర్ప్రైజ్. దీని ముందు ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ అన్ని నథింగ్. మీరు గిఫ్ట్స్ సర్ప్రైజెస్ ఇవ్వలేదని నేను ఎప్పుడూ అనుకోను. మీరు చూపించే ప్రేమే నాకు చాలు. మీకు ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం రాకపోవచ్చు, బట్ మీ మనసులో ఎంత ప్రేమ దాగి ఉంటుందో మీ కళల్లో చూడొచ్చు. మీ గుండెల నిండా నేను నిండిపోయినప్పుడు ఆ ప్రేమని ప్రత్యేకంగా మాటల రూపంలో చెప్పాలని నేను ఎప్పుడూ కోరుకోవడం లేదు. అయినా మీ ప్రేమ మీరు నైట్ చేసిన అల్లరిలో చాలా ఎక్కువే కనిపించిందని చిరు సిగ్గుగా అంటూ అర్జున్ గుండెల మీదే ఒదిగిపోతుంది. ఆహా! ఎంత ప్రేమ కనిపించిందేంటి? అలా అయితే నైట్ నేను చాలా తక్కువ ప్రేమే చూపించాను. ఇప్పుడు నువ్విచ్చిన సర్ప్రైజ్‌కి ఫిదా అవుతూ ఇంకా ఎక్కువే చూపిస్తాను. తట్టుకోగలవా మరి? అని తన చుట్టూ ఉన్న చేతుల్ని గట్టిగా బిగిస్తూ హస్కీ టోన్‌లో అడుగుతాడు. నేను మీ ప్రేమను ఆస్వాదించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని అర్జున్ కళ్ళల్లోకి చూడలేక సిగ్గుగా అంటుంది. సరే అయితే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకెందుకు లేటు అని అంటూ తనని ఎత్తుకొని వెళ్తుంటే, మరి డిన్నర్ చేయరా మీరు? అని అడుగుతుంది. అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి, ఇప్పుడు నాకు ఆ డిన్నర్ వద్దు. మళ్ళీ అది తింటే ఆకలి తగ్గిపోతుంది. ఈ డిన్నరే కావాలి అని అంటూ తనకి మరో మాట మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా ప్రేమను చూపించడంలో ఫుల్ బిజీ అయిపోతాడు. మరో వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కరణ్ సాక్షిలకు తులసిగారు చెప్పిన మాట వినగానే ఏం జరుగుతుందో అని భయం పట్టుకుంది. ఏంట్రా, ఎక్కడికి బయలుదేరుతున్నావు? నా కోడల దగ్గరికి వెళ్తున్నావా ఏంటి? అని అద్దానికి అతుక్కుపోయిన అక్షయ్ని చూస్తూ అడుగుతారు వాళ్ళ అమ్మగారు. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, వాడిని మీట్ అవ్వడానికి వెళ్తున్నా అని అంటాడు తన తడబాటును బయటకు కనబడివ్వకుండా మాట్లాడుతూ. ఆహా, ఎవరా ఫ్రెండ్? నీ గురించి అన్నీ బాగా తెలిసినాయి. నాకు చెప్పకురా, నువ్వు వెళ్తున్నది నా కోడల దగ్గరికి అనే విషయం నాకు బాగా తెలుసు. కానీ ఏంటి, ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు? అప్పుడే పెళ్ళాన్ని వెంటేసుకుని తిరుగుదాం అనుకుంటున్నావా? ఒప్పుకుంటారా వాళ్ళ పేరెంట్స్? పోనీ నీకు కాబోయే అత్తమామలు ఒప్పుకున్నా నాకు కాబోయే కోడలు ఒప్పుకోవాలి కదా అని కళ్ళెగరేస్తూ అడుగుతారు. ఆ మాటకి అప్పటి వరకు ఉన్న హుషారు మాయమైపోతుంది ఒక క్షణం పాటు. కానీ వెంటనే నార్మలీ తను రాదని చెప్పి నేను ఇలా సైలెంట్గా ఉండిపోతే మా మధ్య దూరం ఇలాగే ఉంటుంది కదమ్మా. అందుకే మా పెళ్లి జరిగేలోపు కాస్త చేంజ్ తీసుకుని వద్దామని అనుకుంటున్నా అని అంటాడు అక్షయ్. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. వాళ్ళకిష్టం లేదని మనం కూడా దూరంగా ఉండిపోతే ఆ దూరం మరింతగా దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నువ్వు మీ అత్తామామలతో మాట్లాడి కాసేపు తనని బయటికి తీసుకుని వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయి. నేనేదో సరదాగా అన్నాను కానీ నా మాటల్ని పట్టించుకోకు, సరేనా నాన్న అని ఆవిడ అనగానే సరే అమ్మా అని అంటూ అక్కడి నుంచి అవిక దగ్గరికి స్టార్ట్ అవుతాడు చాలా హుషారుగా. ముందు రోజు నైట్ ఆపిల్ తోటలో అందంగా వాళ్ళ రాత్రి మలుచుకొని మరుసటి రోజు అక్కడే లంచ్ కూడా చేసేసి ఆ ఏరియాలో ఎండ సన్ రైజెస్ ఎక్కువగా ఉండదు కాబట్టి చక్కగా డే మొత్తం ప్రేమ పక్షుల తోట మొత్తం వివరించి సాయంత్రానికి మళ్ళీ స్టార్ట్ అవుతారు. నింగి నేల అయ్యింది బుజ్జి. నెక్స్ట్ నీరు నిప్పు. నిప్పు అంటే వద్దులే, మళ్ళీ మీరు ఏం ప్లాన్ చేస్తారో ఏంటి అని అడుగుతుంది సాక్షి. తినబోతూ రుచి ఎందుకని కాసేపట్లో చూస్తావు కదా, ఇంకా నేను చెప్పడం ఎందుకు అని అంటూ ఈవినింగ్ టైంలో అక్కడ మాల్ రోడ్డు షాపింగ్ కాంప్లెక్స్ బాగుంటుందని అక్కడికి తీసుకొని వెళ్తాడు సాక్షిని. వావ్, సో బ్యూటిఫుల్. ఇన్ని ఆర్నమెంట్స్, ఇన్ని ఐటమ్స్ ఒకే దగ్గర కనిపిస్తే ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు అలాంటి వాళ్ళకి అని వాటన్నిటిని చూస్తూ అంటుంది సాక్షి. ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకో. ఇప్పటి వరకు నేను నీకోసం ఏది ఖర్చు పెట్టలేదు. సో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా నీకు నచ్చింది తీసుకో. బిల్ సంగతి ఆలోచించదు. అండ్ ఇక్కడ రేట్స్ కూడా చాలా బాగుంటాయంట. మంచి కలెక్షన్ది, బెస్ట్ క్వాలిటీ. అందుకే ఈ సెంటర్ పేరు ప్రత్యేకంగా మాల్ అని పెట్టారంట. ఎందుకంటే ఇదంతా మాల్స్కి
ప్రతీక వండర్ఫుల్ కలెక్షన్స్తో అందరి ముఖ్యంగా మీలాంటి లేడీస్ మనసుకు వచ్చే బెస్ట్ కాస్ట్యూమ్ కలెక్షన్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ ప్లేస్ అని అంటాడు కరణ్. తనకి ఒక్కొక్క షాప్ చూపిస్తూ షాప్స్ అంటే మరి పెద్దవి లేకుండా చిన్న చిన్నగా అంటే కుటీరాలు టైప్లో సెంటర్స్లో వేసే వాటిలోనే ఎంతో చక్కగా అమర్చబడి ఒక దగ్గర హ్యాండ్ బ్యాగ్స్, ఇంకొక దగ్గర స్లిప్పర్స్, ఇంకొక దగ్గర బ్యూటీ ప్రోడక్ట్స్, బ్యాంగిల్స్ ఇలా వాట్ ఎవర్ అన్నీ కూడా ది బెస్ట్ కలెక్షన్స్తో చూస్తుంటే సాక్షి కళ్ళు మెరుస్తాయి. కథ ఇంకా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఉందా? మరి కరణ్ సాక్షి ఇంటికి వచ్చేసరికి కరణ్ వాళ్ళ అమ్మగారు ఎలాంటి బాంబుని వేశారు? ఎందుకు సాక్షి కరణ్లు ఆశ్చర్యపోయారు? మరోపక్క అక్షయ్ మరి అవికని తన వైపు తిప్పుకోగలడా? ప్రణవి అర్జున్ల ప్రణయం ఇలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతుందా? ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.